తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే జాతకరీత్యా సప్తమాధిపతి మరియు షష్టమ భాగ్యాధిపతి, అదేవిధంగా చతుర్థ లాభాధిపతి మరియు పంచమ రాజ్యాధిపతి వీరందరూ కూడా మకర లగ్నంలో సంచరిస్తున్న కారణంగా అనేక రకాల శుభాలు సకాలంలో పొందుతారు. ఏ పనినైనా సరే ఎంతో చాకచక్యంగా చేయగలరు. అనుకున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. ధనస్థానంలో శని మరియు రవి మరియు చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా ఆలోచించకుండా చేసే ప్రతి పనిలో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆలోచించి చేసే ప్రతి పనిలో కూడా శుభం కలుగుతుంది. అనుకున్న సమయానికి మీకు రావాల్సిన ధనం చేతికి అందడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో తోడబుట్టిన వారి సలహాను సంప్రదింపులను తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో తోడబుట్టిన వారి సలహాలు సంప్రదింపులను తప్పనిసరిగా తీసుకోవడం ఎంతో మంచిది. చతుర్థ స్థానంలో తృతీయాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మంచి విద్య ద్వారా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు విద్య యందు అత్యధిక శ్రద్ధను ప్రదర్శించాలి. పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో సప్తమాధిపతి అయిన చంద్రుడు పంచమంలో సంచరిస్తున్న కారణంగా కుటుంబంలో సంతానం ద్వారా తల్లిదండ్రులకు కొంత శుభం కలగడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో కొంత ఆర్థిక లాభం, భూలాభం, స్థిర లాభం పొందుతారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్న గురువు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న శని సంచారం ఫలితంగా ఏళ్నాటి శని నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు ఆచరించాలి. శనివారం నాడు నవగ్రహాలలో శని భగవంతునికి సంబంధించి 19 ప్రదక్షిణాలు చేసుకోవడం, లేదా శని ప్రీతికి సంబంధించిన వస్తువులను దానం ఇవ్వడము, లేదా పేదవారికి ఒక ఇద్దరికైనా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఈ వారంలో అనేక రకాల శుభాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.